ఢిల్లీలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు సాధించడంతో ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక చిస్ సెంటర్ లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాకినేని అమరసింహ, రాయపట్టి అజయ్ కుమార్, శివాజీ యాదవ్, విజయారావు, శ్రీలక్ష్మి, టాటా రాధాకృష్ణమూర్తి, బొద్దులూరు ఆంజనేయులు, నాగేంద్ర యాదవ్, దామోదర్, అనిల్, కటారి సుధాకర్, తిరుమల శెట్టి శ్రీరాములు, కోలా వాసుబాబు, డాక్టర్ కొమ్మి నరసింహారావు, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఢిల్లీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి రోజు. గత 27 సంవత్సరాలు తర్వాత ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ప్రధానంగా ఈ 11 సంవత్సరాలు కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ఎలాంటి అభివృద్ధి చెందకుండా కేజ్రీవాల్ అనే వ్యక్తి సేవల పుట్టులో పాము చేరినట్టుగా ఆనాడు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమంలో చేరి ఆ ఉద్యమాన్ని ఇతనే క్యాప్చర్ చేసి అన్నా హజారే అనేటువంటి బయటికి పంపి ఈయన ఒక పార్టీని పెట్టి ఈ రోజున అదే కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా పోరాడినటువంటి కేజ్రీవాల్ ఈ రోజున వేల కోట్ల కుంభకోణంలో చిక్కుకొని ఈ రోజు ప్రజలు చీకొట్టిన తర్వాత చిత్తుగా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా జాతీయవాదానికి వ్యతిరేకంగా అర్బన్ నక్సలైట్ లాగా తయారయ్యి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులను, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు లింకు పెట్టుకొని మన దేశానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందువల్లే ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు అని చెప్పి మొదట్లో ప్రజలు నమ్మారు. ఈయన ఏదో సింపుల్ గా ఉంటారు, ఈయన నమ్మొచ్చు, ఈయన ఓట్లేద్దామని వేస్తే ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు 11 సంవత్సరాల నుంచి. అది అందుకోసం చెప్తున్నా, ఈ యొక్క భేదాలు కోహనా వైద్య పార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా దేశం అంతా కూడా మోడీ పరిపాలిస్తున్నాడు, మరి ఒక్కరి ఢిల్లీనే కొట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? ఢిల్లీలో ఎప్పుడు పార్టీ రాదంటే అప్పుడు ఒకటే చెప్పారు, మీకు గుర్తే ఉంటుంది 1984లో ఆనాడు భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలుచుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీని 2 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. ఆ పరిస్థితుల్లో అప్పుడే అదే పార్లమెంట్ లో ఉన్నట్టు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, జరుగుతున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తూ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశంలో గుర్తింపు ఇచ్చినట్టు మహోన్నతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మనం అందరం కూడా పనిచేస్తున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉండటమే మనందరం అదృష్టంగా భావిస్తూ ఈ రోజున
ఢిల్లీలో ఇంత ఘన విజయాలు సాధించడానికి కారణం బీజేపీ కార్యకర్తల యొక్క కృషి ఫలితం అంకిత పడమే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రోజు రేపటి నుంచే కూడా మోడీ గారు ఢిల్లీ మీద మరి శ్రద్ధ పెట్టి ఢిల్లీని ఒక సుందరమైన నగరంగా ప్రపంచంలో ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతారని నమ్మకం విశ్వాసం బీజేపీ కార్యకర్తలు ఉంది కనుక ఆ దిశగా కూడా పనిచేస్తారని నమ్మకం విశ్వాసం ఉంటూ మరి ఇంత ఘన విజయం సాధించినటువంటి ఢిల్లీ ప్రజలకు అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.